నమ్మకం లేకుండా చెప్పాలంటే నమ్మకం లేకుండా మాకు వైర్ స్టాఫ్ మీద ఎవరి మీద కూడా నమ్మకం లేకుండా మిమ్మల్ని వెళ్ళడానికి. ఎందుకంటే మంత్రి ఒత్తిడి అట్లా ఉంది. మరి మంత్రి ఒత్తిడితో వీళ్ళు అవుతున్నారు. మరి వీళ్ళు అయినప్పుడు మేమేం చేయాలి? వీళ్ళందరం కలిసి ఎలక్షన్ కమిషన్ కలిసి లేకపోతే కోర్టుకు వెళ్తాం. అంతే కదా, అంతే కదా, లేదు కదా, అంతకన్నా లేదు కదా. ఎందుకంటే మిమ్మల్ని కలిసి నేను ఒక సంవత్సరం క్రితం చెప్పా, జగన్మోహన్ రెడ్డి ఈసారి 2024లో దొడ్డిదారిన ఎన్నికలకు రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఓటర్ లిస్టులో ప్రతిపక్షం వాళ్ళ ఓట్లు తీసేసి ఎన్నిక చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు. ఈసారి ఎలక్షన్కి ఓటర్ లిస్టు ఎవరు కాపలా కాసుకుంటారో వాళ్ళు మాత్రమే ఎన్నికలు చేయగలరు అని నేను అప్పటికి బీజేపీలో ఉన్నాను. ఆ రోజే చెప్పాను ఈ మాట. ఇవాళ ప్రాక్టికల్గా చూస్తున్నాం. నేను నెల దాటింది ఎలక్షన్ కమిషనర్ని కలిసి. మా నియోజకవర్గంలో డబుల్ ఎంట్రీస్ దగ్గర 1600 డబుల్ ఎంట్రీస్ ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ ఎంట్రీస్, వాళ్ళకి అక్కడ కూడా ఓటు ఉన్నాయి. ప్రూఫ్స్తో సహా ఇచ్చాను. ఏ నియోజకవర్గంలో ఏ బూత్లో ఉన్నాయనేటువంటిది కంపారిటివ్ షీట్ వేసి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఇచ్చినట్టయితే ప్రూఫ్స్ తోటి ఇచ్చాను. అన్నీ కూడా ప్రూఫ్స్తోనే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఉన్నట్లు అనేక రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. కలెక్టర్కి మీటింగ్కి వెళ్తున్నప్పుడు, మా వాళ్ళు ప్రతి వారం వెళ్తున్నప్పుడు కూడా ఇచ్చాం. కానీ వాటి మీద చర్యలు అయితే మాకేం కనపడట్లా. అలాగే ఇవాళ విచక్షణారహితంగా ఫామ్ 7లు మరి మినిస్టర్ ఆఫీస్ నుంచి గ్రామాల్లో ఉన్నటువంటి కొంతమంది పేర్ల మీద సబ్మిట్ చేశారు. గ్రామాల్లో వాళ్ళని అడుగుతుంటే మేము పెట్టలేదని చెప్తున్నారు. మరి వీటి మీద చర్యలు తీసుకోమంటున్నాం. దాంతో మాకు డౌట్ వచ్చి వాళ్ళ అబ్జర్వర్ వస్తే వారిని కలవడానికి వచ్చాం. ఎందుకంటే మాకు కింది స్టాఫ్ మీద నమ్మకాలు పోయినాయి. ఎందుకంటే గత 2 నెలలుగా కంటిన్యూస్గా మేము కంప్లైంట్స్ చేస్తున్నాం. ప్రతి వారం తహసీల్దార్ దగ్గర జరిగిన మీటింగ్ కానీ, ఆర్డీఓ దగ్గర జరిగిన మీటింగ్లో కానీ, కలెక్టర్ దగ్గర జరిగిన మీటింగ్లో కానీ ఎవ్రీ ఇష్యూ రేజ్ చేస్తున్నాం. ఎవ్రీ ఇష్యూ త్రూ రిప్రజెంటేషన్ విత్ ప్రూఫ్స్ ఇస్తున్నాం. అయినా కూడా వాటి మీద చర్యలు ఉండట్లా. కానీ ఒక్కసారిగా మీరే చూశారు, ఇప్పుడు మీ ముందే ప్రజెంట్ చేసాం. ఉన్న వాళ్ళ ఓట్లు తీసేసినట్టు, బతికున్న వాళ్ళని చచ్చిపోయినట్టు సబ్మిట్ చేసినట్టు, ఇట్లా ఇండిస్క్రిమినేట్గా ఫామ్ 7లు సబ్మిట్ చేశారు. వాళ్ళని అడుగుతుంటే ఇదిగో ఈయన బతికే ఉన్నాడు, ఈయన చనిపోయినాడని చెప్పేసి డెత్ ఫామ్ 7 పెట్టి చనిపోయాడని చెప్పేసి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా ప్రూఫ్స్తో సహా అబ్జర్వర్ గారికి మరి ఈ రోజున కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేమంటే ఎంక్వైరీ చేస్తున్నారు అంటున్నారు. మాకు ఈ మాట 2 నెలల నుంచి చెప్తున్నారు. అదే ఇంకా టైం ఉంది అంటున్నారు. ఇంకా టైం ఉన్నప్పుడు మరి ఇవన్నీ కూడా మేమంతా ఉన్నాము అని చెప్పేసి రాసిచ్చిన అప్లికేషన్స్ బిఎల్ఓ స్థాయిలోనే ఆగిపోతాయేమోననేటువంటి మాకు భయంతో ఈ రోజున ఇక్కడ అబ్జర్వర్ గారిని కలిసాం. మాకైతే కింది స్టాఫ్ మీద నమ్మకం కలక మిమ్మల్ని కలుస్తున్నామండి. మరి మేము ఇచ్చినటువంటి ఏదైతే ఫామ్ 7లు ఉన్నా కూడా తీసేయమని ఫామ్ 7లు ఇండిస్క్రిమినేట్గా అప్లై చేశారో వాళ్ళ మీద చర్య తీసుకోండి. ఉన్నారని చెప్పేసి ఎంక్వైరీకి వచ్చినప్పుడు చెప్తున్నారు, మా వాళ్ళు రాసిస్తున్నారు. అయినా కూడా ఈ ఎలక్షన్ కమిషన్ దాకా చేరతాయని మాకు నమ్మకం ఉన్నట్ల ఒత్తిడి అలా ఉంది. మరి ఎలక్షన్ ప్రాసెస్లో కూడా నేను కూడా లాంగ్ టైం మంత్రి చేసినాను. నేను 5 ఎలక్షన్స్ పోటీ చేశాను, దగ్గర 7 చేశాను. ఎప్పుడు కూడా అసలు తహసీల్దార్ ఇచ్చినటువంటి ఓటర్ లిస్టు తీసుకొని ఎన్నికలకు వెళ్ళాను. కానీ ఇన్నిసార్లు ఓటర్ లిస్టు మీద కంప్లైంట్ చేశాయా బాబు, మేము బతుకున్నాం, మేము ఓట్లు ఉన్నాయి, మా ఓట్లు తీసేయొద్దని చెప్పేసి మొత్తుకున్నటువంటి పరిస్థితి ఫస్ట్ టైం చూస్తున్నాను జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత
ప్రజలకేం చేయలేదు, తన దోపిడీ చేసింది తప్ప, ఆ భయంతో ఎన్నికలకి ఫెయిర్గా వెళ్ళేటువంటి ధైర్యం లేక ఇటువంటి దొంగ పనులు చేయడానికి మరి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని మరి ఎలక్షన్ కమిషనర్ గారు ఫెయిర్గా తీసుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.